నేను పడేసింది. రే ముసలాడా, నన్ను ఎందుకు కింద పడేసినవరా? తప్ప తాగి దున్నపోతలో నువ్వే నా మీద పడ్డావు. అయినా ఇలా తాగి రోడ్ల మీద తిరగడానికి సిగ్గేట్లా? తాగి దారిని పోయే వాళ్ళతో గొడవ పడుతున్నారు. బాధ్యత ఉండక్కలే పిల్లలకి. దెబ్బలేమన్నా తగిలాయా? బానే ఉన్నావు కదా? ఏం కాలేదు తల్లి, నాకేం కాలేదు, నేను బాగానే ఉండు ఉన్నాను. నాన్న. నిన్ను ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నా కోరికమ్మా. అబ్బా అమ్మా, సైకోదానా, ఎందుకు కొడుతున్నావు? నాన్న మావేనా? వెళ్ళి హాయ్ చెప్పేసి వస్తా. నాని ఆంటీ నానొచ్చారా? నన్ను చూసారా? అడిగారా నన్ను? చాలా బాగుంది, మస్తు చేసినావు తెలుసా? ముందా చికెన్ కర్రీ రే. బా ఛీ. తాగావా? కొంచెం ఇలా చంపకు. సింధు, ఐ లవ్ యూ. నాన్న, నేనొక్కసారి చెప్పేది విను నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేది? వాళ్ళ నాన్న చూశాడా? చూసేమన్నాడు? చూశాడంటే చూశాడు, ఏమనలే. ఏం అనకపోవడం ఏంద్రా? ఏ తిట్టుంటాడో కొట్టుంటాడో కదా. తిక్క తిప్పికి బే, చూశాడంతే, ఏమనలా. ఇంకోసారి తిరిగి నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. తాగి బండ బూతులు మాట్లాడి మళ్ళీ ఆయన ముందు ఆయన కూతురుగా ఐ లవ్ యూ చెప్పినావు. నీ అప్ప, నువ్వు ఎంత కోపంగా చూసినా అదే నిజం. ఆ రోజు నువ్వు తాగి చేసిన అల్లరికి సింధు ఎంత చెప్పినా వినడు. ఇంకా పాగల్ మొహంది, ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదు. అక్కడ ఆమె ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. నేను ఇలా ఉండలేను, డైరెక్ట్గా నేను తెలుసుకుంటా. నాని ఆగరా. అది కాదమ్మా, సింధు వాళ్ళ నాన్న. నేనంతా విన్నా. నువ్వు ఇప్పుడు అక్కడ పోడు కరెక్ట్ కాదు. రేపొద్దున్న నేను పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడతా. కాదు, తను ఎలా ఉందో ఏం చేస్తుందో, వాళ్ళ నాన్న ఏమంటున్నాడో. ఇనవా నా మాట? నువ్వు లోని పో. నాన్న, 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 నాన్న. నాన్న అది సుబ్రహ్మణ్యం, ఆగు, నేను వస్తున్నా. ఏం సుబ్రహ్మణ్యం, డ్యూటీ అయిపోయిందా? క్యాంప్ బాగా జరిగిందా? సింధు ఇంట్లో ఉందండి. ఓ, ఉందా? ఇలా చెప్పొచ్చో లేదో తెలీదు, వయసులో ఉంది, తల్లి లేని పిల్ల. సింధుని ఒక్కదాన్నే వదిలి నువ్వు వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. సింధుతో ఒక అబ్బాయి చనువుగా ఉండడం చూసా. ఇంటి దగ్గరికి కూడా వచ్చాడు. ఏమనుకోకు సుబ్రహ్మణ్యం, మనం మధ్యతరగతి వాళ్ళం. పొరుగు రోడ్డెక్కితే బాగుండదని చెప్తున్నా. సరే, నేను వెళ్ళొస్తా. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినవా ప్లీజ్? మెంటల్ దారా ఇది? ఫోన్ ఎత్తితే ఏమవుతుంది? అక్కడ ఆమె ఏ పొజిషన్లో ఉందో ఏంటో మనకేం తెలుసురా. సావలే కదా, ఫోన్ ఎత్తి బానే ఉన్నా అని చెప్తే చాలు నాకు. రే, నువ్వు ముందు కూల్ అవరా.
వాళ్ళ బాబు అంత డైరెక్ట్గా చూశాడు. ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఏమో. సింధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఈ టైంలోనా? అక్కడ ఏం జరుగుతుందా అని నాకు పిచ్చి పడుతుంది. రేపు పొద్దున్నే వెళ్దాం రా నాని, ఎక్కువ ఆలోచించకు. వాళ్ళ నాన్న నైట్ ఊరు తీసుకెళ్ళిపోతే దాన్ని కొడుతూ ఉంటే ఈ టెన్షన్ నేను తీసుకోలేనురా. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. రే నాని, అక్కడికి వెళ్ళి ఏమి ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? సర్లే నువ్వు రా ఫస్ట్. రే పాగలగా నువ్వరా, ఎందుకు ఏడుస్తున్నావు? తన కళ్ళల్లో నీళ్ళు రాకుండా చూసుకుందాం అనుకున్నారా, కానీ ఇప్పుడు నా వల్ల తను ఏడుస్తుంది. రేపు పొద్దుగాల వాళ్ళ అయ్యే కాలు పట్టుకొనైనా ఒప్పిస్తారా? రే అమ్మ కూడా మాట్లాడుతా అన్నది కదరా, రేపు పొద్దుగాల చూసుకుందాందా, రారా. నానా, 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 నానా లే, నానా, నానా లే, లే నానా, నానా లే, నానా, నానా, నానా లే, నానా, 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 సింధు, మా సింధు, మాట్లాడమ్మా. రే నాని, సింధు చాలా ఏడుస్తుందిరా. అరే నువ్వు ఉన్నావని చెప్పరా. అరే రారా రే, అరే చెప్దు రారా. సింధు,
రే వారం నుంచి ఇదే అవుతుందిరా. సింధు మాట్లాడదు. నువ్వు వచ్చి పొద్దున్నుండి రాత్రి వరకు తన చుట్టూనే తిరుగుతున్నావు. కొన్ని రోజులు తను వదిలేరా నాని. ఎలా వదిలేస్తారా? తన బాధలో ఉంది. బాధ తగ్గగానే మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నేను తనకు కనిపించాలి కదా. తను నన్ను చూసి తనతో మాట్లాడే వరకు నేను తనకు కనిపించేలాగే తిరుగుతూ ఉంటా. అది కాదురా నాని. సింధు లేదా మా బయట తింటా. సింధు 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 వచ్చేసావా? సింధు అరే నువ్వు అనుకున్నదే జరిగిందిరా. నీకోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు సింధు. సింధు ఏమన్నా మాట్లాడు సింధు. నేను మాట్లాడతాను నాని, కానీ నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నాని, మా నాన్న మాట్లాడేటప్పుడు నేను వినలేదు. నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా. నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆయన వినలేదు. చివరిసారిగా ఆయన నాతో ఎప్పుడు మాట్లాడాడో కూడా నాకు గుర్తులేదు. నీతో నేను ఉండలేను నాని. నీకు దగ్గరగా కూడా ఉండలేను. అందుకే వెళ్ళిపోతున్నా. ప్లీజ్ నాని, నన్ను కలవకు, నాతో మాట్లాడకు. నీతో ఉన్న ప్రతిసారి మా నాన్న నా వల్లే చనిపోయాడన్న విషయం గుర్తొస్తుంది. ఆ తర్వాత ఎలా బ్రతకాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అది నేర్చుకోవడానికే వెళ్ళిపోతున్నా. బాయ్ నాని. జాగ్రత్త. నీకు కూడా ఏమైనా అయితే నేను భరించలేను. అరే సింధు వెళ్ళిపోతుంది, ఆపరా రే. అరే సింధు వెళ్ళిపోతుందిరా. అరే అరే వెళ్ళిపోతుందిరా. నాని కూర్చొని మాట్లాడదాం, ఆపరా. వెళ్ళని అమ్మ, ఇప్పటికే తను చాలా కోల్పోయింది. వెళ్ళనివ్వండి.